సో జర్నలిజం మూవీలో ఆ పాట వాడమయ్యా ఆయన పిలిచి ఆ దిక్కున పిల్లలు డైరెక్ట్గా క్యాజువల్గా వెళ్తే పడేస్తాం మనోడే అదడం ఆ పాట పాడేసాం. మేము వెళ్ళిందేమో ఆ పిల్లల డాన్స్ చూడాలి, ఆయన జరిగిందేమో ఆ పాట ఆయనకి యమా నచ్చింది. అదే గంగావతారణ అని గంగావతారణ చేంబోలు సీతారామ శాస్త్రి అని కార్టేస్. వీడు ఎక్కడో కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ఆ కలీగ్స్ అందరూ వచ్చి ఒరే జర్నలిజం మూవీలో పేరేసరి పాట ఉందట్టు ఇది మర్చిపోయి నెక్స్ట్ డే వెళ్ళి బాగా సినిమా కదా ఇప్పుడు అయితే క్యూలో పోతుంది ఆడ లోపలికి టికెట్ చూస్తాడు మర్చిపోయేది. 40 పేజీల ఉత్తరం వచ్చిన రాసి ఏమని ఒక్కసారి చూడాలనుంది, నా పాట పాడేశారు డబ్బులతో కనీసం చూడాలనే కోరిక ఉందా పొడిగి తెలియ విషయం. ఇది అయిపోయింది, ఇది పరుగున పడిపోయింది. కరెక్ట్ గా స్వాతి ముత్యం షూటింగ్ జరుగుతూ వెళ్ళిపోయాం. అక్కడికి వచ్చినప్పుడు సడన్ గా కృష్ణరావు గారు ఏమన్నారంటే నెక్స్ట్ సిగిన సినిమాలు ఇస్తున్నా జిత్తుగాడు ఎవడో చింగూరు చిత్రం చేస్తున్న పాట పాడే కదా అని పిలుస్తాను కసి పట్టుకోసి ఉపయోగపడతాడంటే మనం ఇచ్చుకోం సినిమా దగ్గర రాసేవాడు కావాలి. అప్పటికే వేటూరు గారికి తేడాలు వచ్చాయి, వద్దులే అనుకున్నాడు ఏదో చిన్న విషయాల్లో. సో ఎవరైనా కొత్త బెటర్ అనుకున్నాడు. సడన్ గా రోజు షూట్ ఈ మాట చెప్పాను, నేను ఆకెళ్దాను నా ఫ్రెండ్ పిలిపిస్తాను. నెక్స్ట్ డే మధ్యాహ్నం నేను షూటింగ్ అయిపోయి అటో రూమ్కి వచ్చి వాళ్ళ రూమ్ కి ఇవ్వమంటే మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నా, ఫ్రెండ్ ఎవరు బాబు లోపలికి ఆయన అలా వీడు ఇలా చేయరు భుజాల అట్లా వేసుకోవడం కాబట్టి చిన్న డాప్కిన్ వేసుకుంటాను. నమస్తే నా పేరు సీతరామశాస్త్రి అలాగాని వెంటనే అతను తీసుకెళ్ళా గురుగారి పేరు. అతను చదివి వినిపిస్తుంటే ఆది భిక్షు వాడు అనేది ఆల్రెడీ రాశాడు, గాలి నేల అనేది రాశాడు. ఆ 2 పాటలు అద్భుతంగా నచ్చి మీరు పని ఏంటి 15 రోజులు సాయంత్రం మంది స్లో షూటింగ్ వారం అయ్యాక 15 రోజులు అయ్యాక టచ్గా ఉంటాడు. మీరు షూటింగ్ వచ్చేయండి అతనితో అంటే ఏ నవ్వులో నేను మీకు చెప్తుంటా డైలీ రాస్తున్నాడు ఆ హెడ్ కోఆపరేటివ్స్ అంటే ఓకే. ఇలా జరిగి అతను ప్రతి పాట సినిమాలో వేదం అది స్లో కంప్లీట్ గా 15 రోజులు ఇచ్చారు. అతను రాసు ఆల్రెడీ సిచ్యువేషన్ తెలిసి రాసుకొచ్చినాయో. సో విరచించింది ఆది భిక్షు వాడు ఏం చేసేది ఈ గారి ఆల్రెడీ రాసిన బుక్ లో ప్రతి రోజు బయట ఆయన అద్భుతంగా ఇచ్చా పాట అక్కడి నుంచి అంతే. అలా ఒక టెలిఫోన్ ఆపరేటర్ స్థాయి నుంచి సిరివెన్నెల అన్న ఒక ఐడెంటిటీని ఆయన సంపాదించగలిగారు. అంటే భగవద్గీత చూడండి సార్, ఎక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్ అయిన మిమ్మల్ని కాదరా బాబు నువ్వు ఇక్కడ వచ్చి మాటల రచయితగా కావాలి అంటే మనకు దక్కాల్సింది ఏదైనా ఉంటే అది ఆటోమేటిక్ గా మన ప్రమేయం లేకుండానే దేవుడు మనకు అది ఇచ్చేస్తాడు అనడంలో దక్కేది దక్కక మనకు దక్కదని రాసిపెట్టే దక్కదని అవును. పడయప్ప ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను సార్, మీరు తమిళ్లో చాలా గొప్పగా డైలాగ్స్ రాశారు దాన్ని. అంటే తెలుగులో మాకు తెలుసు కాబట్టి నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం అయితే సింగిల్ అని ఉంటుంది, నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అని చెప్పేసి. అండ్ అతిగా ఆశపడే ఆడది ఆవేశపడే మగాడు చరిత్రలోనే ఉన్నట్టుగా లేదు అని ఉన్నాయి కదా. సో దాని గురించి అసలు ఆ సినిమా ఏంటి అంటే ఆ రోజులలో రమ్యకృష్ణ రజనీకాంత్ గారు అనేవారు చాలా అక్కడ సూపర్ స్టార్ కదా. ఇట్లా ఆయన ముందు ఆమె బెంచీలు అవన్నీ ఏం లేకుండా పెట్టడం, కాలు మీద కాలు ఇట్లా వేసుకొని కూర్చోడం అదంతా కూడా అప్పుడు ఒక జరిగింది. సో మీరు రాశారు కదా, అదంతా రాసినప్పుడు హౌ యూ ఫెల్ట్ అండ్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్స్? Okay. We get one of the several writers, good writer, కలిసి శ్రీధర్ గారిని ఇచ్చి ఉన్న సినిమా డైరెక్ట్ పడయప్ప. Okay. ఆయనతో రజనీకాంత్ గారు కలిసి కథ పడయప్ప అనే కథ తయారు చేసుకున్నాం. మొదటి నుంచి వాళ్ళకు సొంత ఏమంటే మెయిన్ విజువల్ గా మొబైల్ పెట్టాలి, ఆడదారు పెట్టాలి డిస్కషన్ అయితే. ఆ టైంలో నాకు అర్జున్ మంచి ఫ్రెండ్ ఆర్టిస్ట్ హీరో. నువ్వు ఒకసారి వుడ్లాండ్స్ హోటల్ కి రావాలి, కార్ ముగిస్తుంటే మాకు తెలవదా. నేను కాటేజ్ లో అతన్ని కలిసాను. వెంటనే కార్యక్రమం స్ట్రీట్ గా గంటలు కూడా పెద్ద ఊరికి దూరం అక్కడ కాటేజ్ లో ఆయన గెస్ట్ హౌస్ లో రజనీకాంత్ చెప్పారు. ఆయన కథ నాకు అప్పుడు చెప్పాక ఆయన గెస్ట్ హౌస్ లోనే లేడీ అయితే బెటర్గా మనకేం తెలుసు, మనం తెలంగాణ మూవీ చూసాం కాబట్టి లేడీ ఓరియంటెడ్ అబ్బాయి విశేషాంతే వచ్చేసింది. ఆ అబ్బాయి కింది పైగా అప్పట్లో ఒక జయలలిత రజనీకాంత్ కి ఒక రేవంత్ రెడ్డి అనేది ఆ వర్క్. సో ఈ అమ్మాయి ఇలాంబరి అనే క్యారెక్టర్ లేడీ వేస్తూ మొబైల్ వేసినాడు.
ఉండదు. అనే మీద గట్టిగా ఉంది. అది నచ్చి చూపించాను. ఆల్రెడీ వర్షం ఉన్నాయి, నేను తోచింది నువ్వు రాయేటప్పుడు ఓకే. ఒకటి 2 డైలాగులు నేను యాడ్ చేసి ఉన్నాయి. కొన్ని చాలా వరకు వాళ్ళు రాసిన దానికి ఇదైతే బాగుంది చెప్పింది తప్ప ఓకే. స్క్రిప్ట్ రాసింది కాదు. అయినప్పటికీ క్రియేట్లో తమిళ్లోనే నాకు స్టోరీ Okay. ఫస్ట్ పేరు ఉంది వేశాను. ఓకే. అలాగా ఆ షూటింగ్ జరిగేటప్పుడు రాసింది ఏంటంటే నేను 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 ఏం చేసిన అనుభవత చేస్తా, ఒక దారిలో నేను నడవను, నా దారి నేను నడుస్తా, నా దారి హైవే అనుకుంటా, ఇట్లాంటిది రాశాను. ఓకే. ఓకే. తగు కూర్చొని ఈ దృష్టిగా అంతే నా దారి రహదారి అనేది సింప్లిఫై చేసి తన దారి మళ్ళీ తమిళ్లో చెప్పాక యథాతథంగా డబ్బింగ్లో అది వేరే వాడిని. సూపర్ సూపర్. దిస్ ఇస్ హౌ ఇట్ హస్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకే. ఆయన తర్వాత అదే కేసు కుమార్ గారితో నేను విలన్ అనే సినిమా తెలుగులో చేశా, తమిళ చేశా. పంచతంలో తెనాలి కమలాసంతో తమిళ ఆయన ఏమర్చి చేసుకున్నా చేసుకునేవాడు కూడా. ఇదే రజనీకాంత్ గారితో శాంతి క్రాంతి నుంచి నాకు పరిచయం. రవిచంద్రన్ నాగార్జున తెలుగులో, రవిచంద్రన్ తమిళ కన్నడ అండ్ హిందీ, రజనీకాంత్ గారు తమిళ్ కాబట్టి. సో అప్పటి నుంచి పరిచయం ఉండటం వల్ల ఆయన తెలుగు బాగా మాట్లాడటం అలా అలా కుదిరింది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇక్కడ కెఎస్ రవికుమార్ గారు, విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు వీళ్ళని కాసేపు పక్కన పెడితే మీరు పుణ్యస్త్రీ అనే ఒక గొప్ప సినిమాకి మాటలు రాశారు సార్. అది అంత పెద్దగా జనాల లోపలికి వెళ్ళకపోయినా అది చాలా ఎక్స్ట్రాడినరీ కథ సార్ అది. అండ్ ఈ మధ్య కాలంలో దాని రెప్లికాగా నేను చూశాను ఒక సినిమా, ఇంకా పేరు ఎందుకులేండి. కాకపోతే అప్పట్లో మీరు రాసిన కథలు జనాలకు ఎక్కకపోయినా నేటి సమాజానికి అవి మళ్ళీ అవే ఎక్కుతున్నాయి. కాకపోతే ఆ పుణ్యస్త్రీ సినిమా మాటలు రాసినప్పుడు ఆ కథ గురించి మీ అనుభవం. పుణ్యస్త్రీ అనేది యాక్చువల్లీ కిరస్వామి గారి టేస్ట్ అని విషు అని అవును, ఆయన చాలా సూపర్ సార్. ఆ సినిమా రైట్స్ కొని మేము చూసాం. దాన్ని బెటర్ చేయొచ్చు పుణ్యస్త్రీగా మార్చాం. అంటే విత్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బట్ ఒక మామూలు క్రిస్టియన్ హిందూ, రాజేంద్ర కార్తీక్. ఇతను లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, మిడిల్ క్లాస్ అమ్మాయి భార్య. బట్ అనుకోకుండా తన క్యాన్సర్ వస్తుంది హీరోకి. నేను పోయినా నా భార్య బాగుండాలి, ఎంత దూరం వెళ్తాడంటే సండే నేను చేసుకోవడం పెళ్లి షాక్ అయిపోతాడు. సిస్టర్లో చూసుకునే మాట పెళ్లి అంటే చర్చిలో వెళ్ళి మాట్లాడతాడు. మొత్తానికి ఆ సినిమా రాసేటప్పుడు ఎన్ని రకాలుగా ఫీల్ అయ్యాము, థియేటర్లో చూసుకుంటే ఫీల్ అయ్యాము. బయట ఒక 20 ఏళ్ళు అయినప్పటికీ ఆ సినిమా వచ్చిన లెటర్స్ ఆర్ అప్రిసియేషన్ డైలాగ్ నాకు ఏ సినిమా కాదు, డైలాగ్ కుదిరిందని. ఆ క్యారెక్టర్స్ 3 చాలా వాల్యూ ఉన్న క్యారెక్టర్స్, అద్భుతం కుదిరింది. సినిమా కూడా మంచి ఆగింది. దానికే అటెండెన్స్ వర్షన్ కూడా జరిగింది. యాక్చువల్గా ఆ రోజుల్లో లాటరీ మీద మగ కుంకుమ ఇస్తా ఉంటుంది టికెట్. అలా కొన్ని కుదురుతాయండి. అలా అయింది. అది రవిరాజ డైరెక్టర్ ఆ సినిమా నుంచి మీకు నచ్చిన ఒక డైలాగ్, అంటే మాటలన్నీ మీరే రాశారు, నచ్చడం కథనే మిమ్మల్ని బాగా మనిషి ఊహించని మరొక తెచ్చేవాడి దేవుదంటారు. నేను ఒప్పుకుంటానయా, అద్భుతమైన మస్తు అనుభవం. వాడికి చావు ముందు రాసి ఆ తర్వాత రాస్తారు. ఎందుకు నేను రిక్వెస్ట్ చేస్తుంది, నమ్ముతున్నా చావు ముందు రాత్రయా ఆయుష్వాడికి అనేది నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్ కోసం అతను తాపత్రయపడతారు. సో ఇప్పుడు చిరంజీవి గారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆయన మహోన్నతమైన వ్యక్తి. సో ఆయన ఇప్పటికీ ఆయన సినీ ఇండస్ట్రీలోనే ఒక దిగ్గజంగా మారిపోయారు ఆయన. సో అతను కమర్షియల్ గా బాగా హిట్ ఇస్తున్న టైం అది. మరణ మృదంగం అనే సినిమాకి మీరు మాటలు రాశారు. సో అందులో కూడా డైలాగ్స్ అసలు సూపర్ ఉంటాయి. నేనెవరిని అని ఇప్పుడు మనం బాహుబలిలో నేనెవరు అని బాహుబలి వల్ల మనం వింటున్నాం, కానీ ఆ నేనెవరిని అనే మరణ మృదంగం. సో దాని గురించి మీ మాట్లాడు. అండ్ యాక్చువల్లీ మరణ మృదంగంలో హీరోని జానీ క్యారెక్టర్ ఆ నవలు ఏదైనా రాయని పొగరవుతుంది. ఎవర్రా నువ్వు అని అడుగుతాడు. నీ సమాధికి తొలి ఇటుక, నీ చావుకి తుది శ్వాసను. అది ఏమో నచ్చింది చంద్ర గారికి, బాగా చెప్పాడు. అలాగే రే ఎక్కువ చేస్తే నీ కుస్మితం బీభత్సం అవుతుంది. ఆ తర్వాత ఇట్లాంటిది ఇంకోటేమో ఇంకో చోట రే
అంటే నీకు శ్వేతం బీభత్సం అంటే కవోష్ణం తవోష్ణం అవును ఇలాగా తమాషా అంతే ప్లే కదా. మరణ మృదంగం అనేది కమర్షియల్ హిట్ సినిమా. మరి అదే చిరంజీవి గారిని చాలా సాఫ్ట్ గా చెప్పులు కుట్టుకునే సాంబయ్య లాగా స్వయం కృషి సినిమాలో ఒక బుజ్జి బోర్డు పెట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అని పెట్టి అస్సలు ఏమన్నా మాటలు రాశారు అసలు. అందులో నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించింది ఏంటంటే, వీళ్ళు ఈ చెప్పులు కుట్టుకుంటూ ఒక పెద్ద షూ ఓనర్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత విజయశాంతి ఒకరోజు ఆయన పిలిచి చెప్తుంది, ఏమయ్యా నువ్వు ఇంత పెద్ద స్థాయికి వచ్చినా కానీ ఆ దేవాలయంగా దాన్ని భావించి వెళ్ళి చెప్పులు మళ్ళీ కుడతావే అన్నప్పుడు మీరు ఒక మంచి డైలాగ్ అక్కడ రాశారండి. అమ్మాయి అట్టుంది డైలీ వెళ్ళి అతను అక్కడ కట్టెన్ వేసి ఉంటే అక్కడ ఒక వెళ్ళి ప్రేయర్ చేసుకుని కిందకు వస్తాం. అవును ఆ కట్టెన్ వేసి ఉంటే దాని అడగాలి ఏమన్నా పిల్లలు వెళ్తే ఏదో చిన్నప్పుడు ఫుట్పాత్ పక్కన ఒక ఏదో తిమ్మె పెట్టుకొని చెప్పులు బాగు చేసేవాడు. డైలీ వెళ్ళి దానికే చెప్తాడు. అవును అలా మెట్లు దిగు వస్తుంటే అతను అంటుంది, "ఏమయ్యా, ఏ రోజుకైనా నువ్వు రాజువే, ఈ రోజు కూడా ఆ రోజు నువ్వు మర్చిపోలేదు కదా, అందుకే ఈ రోజుకైనా రాజువే" అంటే వెంటనే నా చేతి చూపించి తగ్గిన అంటే బాగుంటుంది, అమ్మాయిని ఇచ్చింది బాగుంది. అప్పటికప్పుడే లేదు శాంతి, నా మీద నాకు కనిపించాలంటేనే వెలుగుతూ అవసరం ప్రపంచం ఇది, వాటి మీద వాడు చూసుకోవాలంటే చూసుకోలేదు, వెలుగుతూ అవసరం దాంతో ఉండబట్టే ఇంతవాడిని. అప్పుడు వెంటనే అట్ట చూడమాకయ్యా అని భలే చెప్తుంది కదా. నిజం సార్, అసలు ఒక్కొక్క సినిమా గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ అనుభూతికి లోనవుతున్నాం చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎలా మీరు ఆ చిరంజీవి గారిని అలా మౌల్డ్ చేయగలిగారు? ఇది క్రెడిట్ గోస్ టు సాయి. ఎందుకంటే చెప్పులు కుట్టేవాడి క్యారెక్టర్ అనే డిజైన్ ఆయనదే. ఆయన ఈ కథ తయారు చేసుకున్నాక ఇలా చెప్పులు కుట్టేవాడి క్యారెక్టర్ మనం చేస్తావా, మీతో ఎలాగైనా సినిమా చేయాలి సాగస్కౌంటెంట్ లో ఎదురుగానే మాట్లాడాడు. సింధు గారి బాగా ఇష్టం, చూడలేక తర్వాత చేయలే పిలుస్తారంటే ఆయన రాసిన కథ చెప్పాలంటే చెప్పులు కుట్టేవాడి క్యారెక్టర్ అని నన్ను పిలిచాడు. ఏమైనా గుప్పు తిప్పేస్తే పెద్దగా ఏం తెలియకుండా ఎంత చెప్పినా అది ఆమ్లో నేను చెప్పట్లేదు కదా, నువ్వు నేను సరే ఇది బాగుదేమో మర్చి అంటే నా మీద వచ్చిన అండలేడు వస్తుంది మొత్తం గెలమనండి అంటే వారి వందలు అలా అలా ఏం అండలేవయ్యా అన్నాడు. అదే సరే బయలుదేరారు, నేషనల్ తీసుకెళ్లారు, బ్రేక్ఫాస్ట్ గా ఇంటికి పిలిపించారు చిరంజీవి గారు. ఆ మర్యాదలు బాగుంటాయి, చెప్పారు కూర్చొని టచ్ చెప్పగానే లేచి వాడేసి బాగుంది నచ్చింది. రెగ్యులర్ గా అన్ని సినిమాలో ఏ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి డ్యూటీ పడేస్తుంది, నాకే అమ్మాయి లేదా బాగుండడం ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఆ అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాను, నేను తెలిసి మోసు కూర్చోవాలి, లేకపోతే తిరుగుతున్నా చెప్పులు కుట్టే అమ్మాయి కోకిలు ఇచ్చి అమ్మాయి లవ్ చేస్తుందని పట్టించుకోవాలి. ఆ మనతో ఉంది కాబట్టి ఏమైనా పట్టించుకున్నాను. ఆ అమ్మాయి వీడి సాధన వచ్చింది, అక్కడ కూడా స్వాగతం. చచ్చిపోయిన తర్వాత బిడ్డను బాగా చూడాలంటే నా అంత బాగా ఆ బిడ్డ గురించి తెలియాలని అంత గొప్ప వ్యక్తిత్వం ఆ వ్యక్తి. కాబట్టి ఆ తర్వాత చరణ్ రాజు వచ్చి బ్లాక్ మెయిల్ కథలు బాగుంటాయి, అద్భుతంగా చేశాడు. ఆ కథ ఒప్పుకోవడం కూడా గ్రేట్.